ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ధ్యాన సమయ కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనము ఇర్మియా గ్రంథం నుంచి ధ్యానం చేస్తున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఇర్మియా 38వ అధ్యాయము 14 నుంచి 28 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 14-15 వచనాలు చదివి వినిపిస్తాను. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలోనున్న 3వ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లాను, నేను ఒక మాట నేను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాన్ని చెప్పమనగా ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన నిశ్చయంగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. చదివిన వాక్యమును దేవుడు ఆదీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా బలహీనమైన సిద్కియా, వీక్ సిద్కియా అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే సిద్కియా మరోసారి ఇర్మియాను పిలిపించాడు. దేవుని చిత్తం ఏమిటని అడిగాడు. ఇర్మియా ఏ విధంగా జవాబిచ్చాడంటే, ఒకవేళ ఆయన దేవుని చిత్తం ఏదో చెప్తే ఆయన తనని చంపేస్తాడని, వారు బబులోనికి లొంగిపోతే సిద్కియా మరియు యెరూషలేము జీవించి ఉండవచ్చు అని జవాబిచ్చాడు కదండి. వారు ప్రతిఘటిస్తే వారు పూర్తిగా నాశనం చేయబడతారు అనే విషయాన్ని ఇర్మియా సిద్కియాకి తెలియచేశాడు. అప్పటికే కల్దీయుల వద్దకు వెళ్ళిన యూదా ప్రజలు ఎగతాళి చేస్తారనే భయంతో సిద్కియా ఆందోళన చెందాడు. సిద్కియా ఇర్మియాతో లొంగిపోవడం గురించి మాట్లాడినట్టు తన అధికారులకు తెలియకూడదు అనుకున్నాడు. కాబట్టి అతను వారి సంభాషణను రహస్యంగా ఉంచమని ఇర్మియాకు ఆజ్ఞాపించినట్లుగా ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఇంకా లోతుగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 17-18 వచనాలు. దేవుని చిత్తము మారదు. దేవుని చిత్తం ఎప్పుడూ మారదండి, మనం మార్చుకుంటాం. మన దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. మనం కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాక్యం ఏం బోధిస్తుందంటే దేవుని చిత్తం మారదు, ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. శ్రోతలమైన మనము మారాలి, ఆయన ప్రజలము మనం మారాలి. సిద్కియా తన విధి గురించి ఇర్మియాని మరోసారి అడిగాడు, కానీ ప్రభువు నుండి వచ్చిన సందేశం అది సేమ్ అదే కదండి. వాక్యాన్ని ధ్యానించడం అనేది దేవుని చిత్తానికి మనల్ని మనం అమర్చుకునే ఒక ప్రక్రియకు సమానం. దేవుని వాక్యమును ధ్యానం చేస్తాం. మనం మొండిగా పట్టుకున్న ఆలోచనలు లేదా అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో, మనము కొన్ని మొండిగా పెట్టుకున్న ఆలోచనలు ఏవైనా ఉంటే అవి మార్చుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం మార్చడం, దేవుడు తన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తాడు మన జీవితంలో కూడా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకా ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 24-28 వచనాలు. దేవుని మాట వినడము ఉద్దేశం ఏంటంటే ఆయనకి విధేయత చూపించడం. సిద్కియా ఇర్మియా చెప్పిన దానికి కట్టుబడి ఉంటే అతని ప్రాణాలు రక్షించబడేవి, ప్రజలు ప్రాణాలు రక్షించబడేవి కదండి. అతను దేవుని వాక్యాన్ని వినమని అడుగుతూనే ఉన్నప్పటికీ అతని కోరిక మరియు భయము దేవునికి విధేయత చూపించే సామర్థ్యము ఆయనకి లేదు. అది ఆయన కట్టుకోలేదు. దేవుని వాక్యంపై పూర్తిగా ఆధారపడే విశ్వాసం కూడా అతనికి లేదు. విధేయతకు దారి తీయకపోతే వాక్యాన్ని ధ్యానించడం వల్ల ప్రయోజనం లేదు కదండి. ఈరోజు నేను కూడా ఆలోచించాను. వాక్యం ధ్యానం చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రతిరోజు ప్రార్థన, కానీ వాక్యానికి విధేయత చూపించకపోతే, వాక్యానికి లోబడకపోతే మనం దానివల్ల ఏంటి ప్రయోజనం పొందుతాం? ఈరోజు ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. సిద్కియా
ఆ విధంగా ఆయన తను ఈ వాక్యానికి లోబడకుండా తన ఇష్టానుసారంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సిదికి ఆ విధంగానే ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆలోచించాలి, మన వాక్యానికి లోబడుతున్నావు. సిద్కియా ఆ విధంగానే దేవుని వాక్యానికి లోబడే శక్తి లేదు, అందుకే ఆయనకు బలహీనమైన సిద్కియా అని చెప్పాడు. ఈరోజు నీవు నేను ఆలోచించేసి ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడితే మనము రక్షించబడతాం, దేవునితో ఉంటాం. లేకపోతే దేవునికి దూరమయ్యే ప్రమాదం. ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని విని శక్తి బలం అందరినీ మీరు జీవించండి, ఆశీర్వదించండి. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండి. ఆమేన్.